మీరు చెప్పడం చాలా ఈజీ సార్, కానీ అక్కడ చేయడం వచ్చేటప్పటికి చాలా విషయాలు అక్కడ ఉంటాయి. సో మేము చేయలేము, ప్రత్యేక హోదా సంబంధించి మేము గట్టిగా ఫైట్ చేయలేమని మీరు ఒప్పుకుంటున్నారు, చెప్పినంత ఈజీగా చేయడం కాదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జోస్లా గారు చెప్పడం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి. అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత కేంద్రంలో మనం అందరి మద్దతుతో ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా మనం సాధించుకోగలం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. ఆ రోజు జోస్లా గారు కూడా మా పార్టీలోనే ఉన్నారు సార్. నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీలో లేను సార్, దయచేసి నా మీద ఇలాంటి అభాండాలు వేయకండి. నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీలో లేను, ఆయన ఉన్నట్టు ఉన్నారు సార్. నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీలో లేను. ఈవెన్ శ్రీకాంత్ గారికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ గా ఉన్నదాన్ని. నేను 2019 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. మీ పార్టీలో నేను ఏ రోజు లేను. దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకండి. ఇంకొక విషయం సార్, ఒక చిన్న పాయింట్ బిఫోర్ అదర్ ప్యానలిస్ట్ టేక్ ఓవర్.